హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మనం ఇప్పుడు నెక్స్ట్ లెటర్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ చూసేద్దాము. ద లెటర్ ఈజ్ ఆర్ అనమాట. సో ఆర్ సిరీస్లో మనకి దాదాపుగా 80+ వర్డ్స్ అనేవి ఉన్నాయి. సో దిస్ ఐ విల్ బీ కంటిన్యూయింగ్ ఇన్ 2 or 3 వీడియోస్. ఓకే, సో మన ఫస్ట్ వర్డ్ వచ్చేటప్పటికి ర్యాబిడ్. సో ర్యాబిడ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ చాలా తీవ్రంగా ఉన్నటువంటి, ఓకే, ఎక్స్ట్రీమ్ అన్నట్టు. ఓకే, ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ, వైలెంట్ ఆర్ అన్కంట్రోలబుల్ అని అర్థం అనమాట. ఓకే, సో ద ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఫర్ దిస్ ఈస్ హీ బికేమ్ ర్యాబిడ్ ఆఫ్టర్ హియరింగ్ ద క్రిటిసిజం. కమింగ్ టు సినోనిమ్స్, ఫ్యూరియస్ చాలా కోపం, వయలెంట్, ఫెనటికల్, అలాగే మేనియాక్ అంటాం కదా. సో మేనియాకల్ అన్న కూడా ఓవర్గా పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేయడం అనమాట. సో యాంటనిమ్స్ చూసుకున్నట్టయితే కామ్, రేషనల్, హేతుబద్ధంగా ఒక కంపోజ్డ్గా ఉండడం, సేన్ అంటే మనిషిలో ఉండడం అనమాట, సమతుల్యమైన మానసిక స్థితిలో స్టెబుల్గా ఉండడం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ రేడియంట్. రేడియంట్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ ప్రకాశవంతంగా మెరిసేటువంటి, షైనింగ్ బ్రైట్లీ, లేదా దీన్ని మనము హ్యాపీగా, ఫుల్ ఆఫ్ జాయ్గా, యాక్టివ్గా ఉన్నప్పుడు కూడా ఇది యూజ్ చేస్తాం విత్ హయ్యర్ కాన్ఫిడెన్స్ అనమాట. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్ షీ లుక్డ్ రేడియంట్ ఇన్ హర్ న్యూ డ్రెస్. ఓకే, సో దీనికి సినోనిమ్స్ బ్రైట్, గ్లోయింగ్, లూమినస్ అండ్ జాయ్ఫుల్. కమింగ్ టు యాంటనిమ్స్, డల్, గ్లూమీ, డిమ్ అనమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్ ర్యాగడ్. సో ర్యాగడ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ చిరిగిన లేదా పాతబడిపోయినటువంటి, చిరిగిపోయినటువంటి, ఓల్డ్ ఆర్ వోర్న్ అవుట్, లేదా అన్ఈవెన్ ఆర్ రఫ్ ఇన్ అపియరెన్స్, చూడడానికి రగడ్గా ఉందన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్ హీ వాజ్ వేరింగ్ ఏ ర్యాగ్డ్ షర్ట్. సో సినోనిమ్స్ టార్న్, టాటర్డ్, షాబీ అంటే పాడైపోవడం లేదా చెదిరిపోవడం, ఫ్రేయిడ్ అంచులు అన్నీ అన్ఈవెన్గా ఉండడం అనమాట, చెరిగిపోవడం లేదా చెదిరిపోవడం. యాంటనిమ్స్ నీట్గా, స్మూత్ అండ్ వెల్ కెప్ట్, ఆర్గనైజ్డ్, ఇవన్నీ మనం చెప్పచ్చు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్ విచ్ ఈజ్ రామిఫికేషన్. సో రామిఫికేషన్ విచ్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ విచ్ మీన్స్ ఒక చర్య వల్ల కలిగే పరిణామాలు లేదా ప్రభావాలు, అంటే కాన్సిక్వెన్సెస్ ఆర్ రిజల్ట్ ఆఫ్ అన్ యాక్షన్ ఎస్పెషల్లీ విచ్ ఆర్ కాంప్లెక్స్ అండ్ సీరియస్ అనమాట. ఎగ్జాంపుల్ హీ డిడ్ నాట్ కన్సిడర్ ద రామిఫికేషన్స్ ఆఫ్ హిస్ డెసిషన్. సో రిపర్కషన్స్ అన్న, అవుట్కమ్స్ అన్న, కాన్సిక్వెన్సెస్ అన్న పరిణామాలన్నిటినీ మనము ఈ విధంగా పిలుస్తాం. సో సినోనిమ్స్ కాన్సిక్వెన్స్, అవుట్కమ్, రిపర్కషన్, ఆఫ్టర్ ఎఫెక్ట్, రిజల్ట్, ఇవన్నీ చెప్పచ్చు. యాంటనిమ్స్ కాజ్ కారణాలు, ఆరిజిన్ ఆరంభం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ర్యాంపాంట్. ర్యాంపాంట్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ వేగంగా లేదా విస్తృతంగా ఉన్నటువంటి అని చెప్పచ్చు. స్ప్రెడింగ్ క్విక్లీ లేదా అన్కంట్రోలబుల్లీ లేదా వైడ్ స్ప్రెడ్ అయితే మనం ర్యాంపాంట్ అని చెప్తాము. దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్ కరప్షన్ ఈజ్ ర్యాంపాంట్ ఇన్ ద సిస్టమ్. సినోనిమ్స్ వైడ్ స్ప్రెడ్, అన్కంట్రోల్డ్, ప్రివలెంట్, అన్చెక్డ్ అనమాట. అంటే విస్తృతంగా అది స్ప్రెడ్ అవ్వడం, దాన్ని ర్యాంపాంట్ అంటాం. కమింగ్ టు యాంటనిమ్స్ కంట్రోల్డ్, ఓకే, రెస్ట్రిక్టెడ్, లిమిటెడ్గా ఉండడం అనమాట. నెక్స్ట్ వర్డ్ ఈజ్ రెవీనియస్. సో రావినస్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ చాలా ఎక్కువ ఆకలితో ఉండటం అనమాట. దాన్ని ఇంకో విధంగా చెప్పాలంటే ఆ తీవ్రమైన కోరికతో కలిగి ఉండడంని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ట్రీమ్లీ హంగ్రీ ఆర్ మోస్ట్ ఈగర్ ఫర్ సంథింగ్ టు డూ అన్నట్టు. ఎగ్జాంపుల్ ఆఫ్టర్ ద లాంగ్ జర్నీ వీ వర్ రావినస్. సినోనిమ్స్ స్టార్వింగ్, ఫామిష్డ్ అన్న కూడా బాగా ఆకలితో ఉండడం, గ్రీడీ, వొరేషియస్ అంటే ఆతృత కలిగి ఉండడం, ఇది చేయాలనే తీవ్రమైన ఆతృతతో కలిగి ఉండడం. యాంటనిమ్స్ ఫుల్, సాటిస్ఫైడ్ సంతృప్తిగా ఉండడం, తృప్తిగా ఉండడం, అబండెంట్, ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ వర్డ్ ఈజ్ రావిన్. సో రావిన్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ విచ్ మీన్స్ లోతైన లేదా ఇరుకైన లోయ. ఏ డీప్ నారో వ్యాలీ ఆర్ జార్జ్ యూజువల్లీ విత్ స్టీప్ సైడ్స్ అనమాట. సో ఇక్కడ పెట్టిన ఇమేజ్లో మెన్షన్ చేసినట్టుగా బేసిక్గా ఒక ఇరుగ్గా ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి లోయ.
సో దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్, ద విలేజ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అ డీప్ రావిన్. ఓకే. సినోనిమ్స్: జార్జ్ అంటే లోతైన లోయ, వ్యాలీ, చామ్ లోతైన చీలిక, అలాగే క్యాన్యన్. సో మనందరికీ క్యాన్యన్ అనే వర్డ్ బాగా ఫేమస్, మనకి తెలుసు. యాంటనిమ్స్ చూడండి, లోయలు కాకుండా సమతుల్యంగా ఉన్నటువంటి ప్రాంతం, ప్లెయిన్, ప్లాట్యూ, పీఠభూమి, ఈ విధంగా చెప్తాం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ రెబిలియస్. సో రెబిలియస్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ అధికారాన్ని లేదా నియంత్రణకు వ్యతిరేకంగా ఉండడం. సో రెబెల్లా బిహేవ్ చేయడం, ఆపోజిట్, తిరుగుబాటు చేసే స్వభావం. షోయింగ్ రెసిస్టెన్స్ ఆర్ డిఫియన్స్ అగేన్స్ట్ అథారిటీ ఆర్ కంట్రోల్. ఎగ్జాంపుల్: ద రెబిలియస్ టీనేజర్ రిఫ్యూజ్డ్ టు ఫాలో ద రూల్స్. సినోనిమ్స్: డెఫియంట్ ఎదురు తిరిగే, డిస్ఒబీడియంట్, ఇన్సర్జెంట్, అన్రూలీ అనమాట, అనియంత్రితమైన. యాంటనిమ్స్: ఒబీడియంట్, కంప్లయంట్, సబ్మిసివ్. ఓకే, విధేయంగా ఉండడము, కంప్లయంట్గా ఉండడం, కట్టుబడి ఉండడం అనమాట. నెక్స్ట్ వర్డ్ ఈజ్ రికాపిచ్యులేట్. సో రికాపిచ్యులేట్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్ విచ్ మీన్స్ ముఖ్య అంశాలను ఒక సమ్మరైజ్ చేసి చెప్పడం, సంక్షిప్తంగా మళ్ళీ చెప్పడం అనమాట, రిపీట్ చేయడం, రీక్యాపిచ్యులేట్. టు సమ్మరైజ్ ఆర్ రిపీట్ ద మెయిన్ పాయింట్స్ బ్రీఫ్లీ. ఎగ్జాంపుల్: ద టీచర్ రీక్యాపిచ్యులేటెడ్ ద లెసన్ బిఫోర్ ద ఎగ్జామ్. సినోనిమ్స్: సమ్మరైజ్, రివ్యూ, రీఐటరేట్, అవుట్లైన్. ఓకే. యాంటనిమ్స్: ఎలాబరేట్, ఎక్స్పాండ్ అంటే వివరించడం, ఇంకా క్లియర్గా ఎక్స్పాండ్ చేసి, ఎలాబరేట్ చేసి, క్లియర్గా చెప్పడం. రీక్యాపిచ్యులేట్ అంటే ఒక ఓవరాల్ సమ్మరీ, అవుట్లైన్ అనేది ఇవ్వడం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ రీసెంట్లీ. రీసెంట్లీ యాక్ట్స్ యాజ్ అన్ అడ్వర్బ్ విచ్ మీన్స్ మనందరికీ తెలిసిన వర్డే, ఇటీవల లేదా ఇటీవల కాలంలో, రీసెంట్ టైమ్స్లో, నాట్ సో లాంగ్ ఎగో, ఇన్ ద నియర్ పాస్ట్. ఎగ్జాంపుల్: ఐ రీసెంట్లీ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే నేను ఈ మధ్యనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాను. సినోనిమ్స్ చూడండి, లేట్లీ ఇటీవలే, నాట్ లాంగ్ ఎగో, జస్ట్ నౌ, ఇవన్నీ సినోనిమ్స్గా వస్తాయి. యాంటనిమ్స్ చూడండి, ఫార్మర్లీ మునుపు, అంతకు ముందు అన్నట్టు, లాంగ్ ఎగో చాలా కాలం క్రితం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ రిసెప్టికల్. సో రిసెప్టికల్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ విచ్ మీన్స్ ఒక పాత్ర అంటే ఏదైనా ఉంచడానికి లేదా దాచడానికి ఉపయోగించే పాత్ర లేదా నిల్వ చేసే స్థలాన్ని మనము రిసెప్టికల్ అంటాం. ఏ కంటైనర్ ఆర్ ప్లేస్ యూజ్ టు హోల్డ్ ఆర్ స్టోర్ సంథింగ్ అనమాట. ఓకే. ఎగ్జాంపుల్: ప్లీజ్ త్రో ద వేస్ట్ ఇన్ టు ద రిసెప్టికల్. సినోనిమ్స్: కంటైనర్, హోల్డర్, వెజల్ లేదా బిన్ అని కూడా మనము చెప్తాం. అంటే ఇప్పుడు రిసెప్టికల్ అంటే దట్ క్యాన్ బి ఎనీథింగ్ విచ్ వీ స్టోర్. సో బేసిక్గా ఒక బిన్లో నువ్వు ఆ చెత్తని పాడే అని చెప్తున్నాం. యాంటనిమ్స్ ఆబ్వియస్లీ సంథింగ్ వీ కెనాట్ స్టోర్ లైక్ ఎంప్టీనెస్, వాయిడ్, శూన్యం. ఓకే. నెక్స్ట్ వర్డ్ ఈజ్ రిసిపియంట్స్. సో రిసిపియంట్స్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ విచ్ మీన్స్ స్వీకరించే వ్యక్తులు, పొందేటువంటి వాళ్ళు, రిసీవర్స్ అని చెప్పచ్చు. పీపుల్ హూ రిసీవ్ సంథింగ్ ఆర్ కాల్డ్ రిసిపియంట్స్. ఈవెన్ మన ఈమెయిల్స్లో చూస్తూ ఉంటాం. సో ద రిసిపియంట్స్ ఆఫ్ ద స్కాలర్షిప్ వర్ అనౌన్స్డ్. ఆ స్కాలర్షిప్ని పొందే వాళ్ళ పేర్లు అనౌన్స్ చేశారు అని చెప్తున్నారు. సినోనిమ్స్: రిసీవర్స్, బెనిఫిషియరీస్ లబ్ధిదారులు, బెనిఫిషరీస్, అడ్రస్సీస్ అన్నా కూడా ద పర్సన్ హూ గెట్ దట్, రిసీవర్స్. యాంటనిమ్స్: ఆపోజిట్ ఏంటి, రిసీవ్ చేసుకునే వారికి ఆపోజిట్ ఇచ్చేవారు, గివర్స్ లేదా సెండర్స్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్ ఇట్ ఈస్ రెకాన్. రెకాన్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్ విచ్ మీన్స్ అనుకోవడం లేదా భావించడం, ఆర్ యు ఆర్ ఎస్టిమేటింగ్ సంథింగ్ అంచనా వేయడం లేదా లెక్కించడం. టు థింక్, బిలీవ్ ఆర్ క్యాలిక్యులేట్ లేదా టు ఎస్టిమేట్ దాన్ని రెకాన్ అంటాం. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి, ఐ రెకాన్ హీ విల్ క్లియర్ ద ఎగ్జామ్ దిస్ ఇయర్ అంటే నేను అనుకుంటున్నా, నేను భావిస్తున్నా. సినోనిమ్స్ చూడండి, థింక్, బిలీవ్, ఎస్టిమేట్, క్యాల్కులేట్.
యాంటనిమ్స్ డౌట్, డిస్బిలీవ్, నమ్మకపోవడం, సందేహపడటం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ రికలెక్ట్. రికలెక్ట్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్ విచ్ మీన్స్ గతంలో జరిగిన విషయాలన్నిటినీ గుర్తు చేసుకోవడం. టు రిమెంబర్ సంథింగ్ ఫ్రమ్ పాస్ట్, టు రికాల్ అని కూడా మనము రికలెక్ట్కి చెప్తాం. సో ఎగ్జాంపుల్, ఐ కెనాట్ రికలెక్ట్ హిజ్ నేమ్, నేను గుర్తు తెచ్చుకోలేకపోతున్నాను. సినోనిమ్స్ చూడండి, రిమెంబర్, రీకాల్, రిమెనైజ్. సో రిమెనైజ్ అంటే జ్ఞాపకాలను తలుచుకోవడం. ఓకే, సో రెమినిస్, ఇట్స్ నాట్ రెమినైజ్, ఇట్స్ రెమినిస్, జ్ఞాపకాలని తలుచుకోవడం అన్నమాట. యాంటనిమ్స్ చూడండి, ఫర్గెట్, మర్చిపోవడం, ఓవర్లుక్, గమనించుకోకపోవడం, లేదా ఓవర్సీ, ఓవర్సైట్, ఇవన్నీ చెప్పచ్చు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ రికమెండ్. సో రికమెండ్ ఈజ్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్, రికమెండ్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్ విచ్ మీన్స్ సలహా ఇవ్వడం అనమాట. ఓకే, సో టు సజెస్ట్ సంథింగ్ యాజ్ గుడ్ ఆర్ సూటబుల్, లేదా ఒక అడ్వైజ్ ఇవ్వడాన్ని మనము వాట్ వి సే రికమెండ్ అంటాం అనమాట. సో సినోనిమ్స్, ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి, ద టీచర్ రికమెండెడ్ దిస్ బుక్ ఫర్ ఎగ్జామ్ ప్రిపరేషన్, సలహా ఇచ్చారు, అడ్వైస్ చేశారు. సినోనిమ్స్ సజెస్ట్, సూచించడం, అడ్వైస్, ప్రపోజ్, ప్రతిపాదించడం, ఎండార్స్ అంటే ఆమోదించడం లేదా మద్దతు ఇవ్వడం. దీనికి ఆపోజిట్ వర్డ్స్ డిస్కరేజ్, అపోజ్ అంటే వ్యతిరేకించడం, కండెమ్, రిజెక్ట్ అవన్నీ కూడా వస్తాయి. సో దిస్ వర్డ్ ఈజ్ రెకనాయిటర్. సో రెకనాయిటర్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్ విచ్ మీన్స్ పరిశీలించడం, గూఢంగా సమాచారాన్ని అంటే సీక్రెట్గా సమాచారాన్ని సేకరించడం అనమాట. టు సర్వే ఆర్ ఇన్స్పెక్ట్ అన్ ఏరియా ఎస్పెషల్లీ ఫర్ మిలిటరీ ఆర్ స్ట్రాటజిక్ పర్పసెస్. ఓకే, సో రెకనాయిటర్కి ఎగ్జాంపుల్ సెంటెన్స్, ద సోల్జర్స్ వర్ సెంట్ టు రెకనాయిటర్ ద బార్డర్ ఏరియా అని, బార్డర్ ఏరియాలో ఉన్న సమాచారాన్ని సీక్రెట్గా తీసుకురమ్మని చెప్పి పంపించారు అని చెప్తున్నారు అనమాట. సో దాన్నే మనము టు రెకనాయిటర్ అంటేనే అది. సినోనిమ్స్ సర్వే, స్కౌట్, గూఢచర్యం చేయడము, ఇన్స్పెక్ట్, ఎక్స్ప్లోర్, అన్వేషించడం అంటే వెతకడం. యాంటనిమ్స్ ఇగ్నోర్, ఓవర్లుక్. ఓకే, థింక్ యా. నెక్స్ట్ వర్డ్ ఈజ్ రెఫ్యూజీ. సో రెఫ్యూజీ యాక్ట్స్ యాజ్ అ నౌన్ విచ్ మీన్స్ రక్షణ పొందేటువంటి ప్రదేశం లేదా ఆశ్రయం లేదా శరణ్యం అని చెప్పచ్చు. ఏ సేఫ్ ప్లేస్ ఆర్ ప్రొటెక్షన్ ఫ్రమ్ డేంజర్, ట్రబుల్ ఆర్ పర్స్యూట్. ఓకే, సో రెఫ్యూజీకి ఎగ్జాంపుల్, ద విలేజెస్ టుక్ రెఫ్యూజీ ఇన్ స్కూల్ బిల్డింగ్ అనమాట, ప్రొటెక్షన్ ఫ్రమ్ డేంజర్. సినోనిమ్స్ చూడండి, షెల్టర్, హ్యావెన్ అంటే సురక్షితమైనటువంటి స్థలం, అసైలం. సో అసైలం అన్నా కూడా దిస్ ఇస్ సేఫ్ షెల్టర్. నెక్స్ట్ ప్రొటెక్షన్. కమింగ్ టు యాంటనిమ్స్, డేంజర్ అండ్ థ్రెట్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ రిగార్డ్. రిగార్డ్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్ ఆర్ నౌన్ విచ్ మీన్స్ పరిగణించడం లేదా గౌరవం ఇవ్వడం, పరిగణ అని కూడా మనము చెప్పచ్చు. టు కన్సిడర్ ఆర్ థింక్ ఆఫ్ ఇన్ అ పర్టిక్యులర్ వే, లేదా టు లుక్ ఎట్, లేదా రెస్పెక్ట్ ఆర్ కన్సిడరేషన్. ఐ రిగార్డ్ హర్ యాజ్ అ గుడ్ టీచర్, నేను తనని గుడ్ టీచర్గా పరిగణిస్తున్నాను. సినోనిమ్స్ కన్సిడర్, వ్యూ, రెస్పెక్ట్, ఎస్టీమ్, గౌరవంగా భావించడం. నెక్స్ట్ యాంటనిమ్స్ డిస్రిగార్డ్, పట్టించుకోకపోవడం, ఇగ్నోర్, ఇవన్నీ కూడా యాంటనిమ్స్ అనమాట. రెజైమ్. సో రెజైమ్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఇట్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ విచ్ మీన్స్ పరిపాలనా విధానాన్ని, పరిపాలనా వ్యవస్థని రెజైమ్ అని చెప్పచ్చు. సో ఎ సిస్టమ్ ఆర్ మెథడ్ ఆఫ్ గవర్నమెంట్ లేదా రూల్ ఆర్ మేనేజ్మెంట్ లేదా ఒక ఆర్గనైజ్డ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఓకే, సో ద కంట్రీ వాజ్ అండర్ ఎ మిలిటరీ రెజైమ్, మిలిటరీ పరిపాలన వ్యవస్థలో ఉంది అని చెప్తున్నారు. సినోనిమ్స్ గవర్నమెంట్, అడ్మినిస్ట్రేషన్, రూల్ లేదా సిస్టమ్. కమింగ్ టు యాంటనిమ్స్ అనార్కీ, అరాచకత్వం, డిజార్డర్, అవ్యవస్థ. నెక్స్ట్ వచ్చేసి రెగ్రెస్. సో రెగ్రెస్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్ విచ్ మీన్స్ వెనక్కి పడిపోవడం ఆర్ కమింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ స్టేజ్, ఎర్లియర్ స్టేజ్ అని చెప్పచ్చు.
అంటే మొత్తం జీరోకి వచ్చేయడం. టు రిటర్న్ టు అన్ ఎర్లియర్ ఆర్ లెస్ డెవలప్డ్ స్టేట్, టు గో బ్యాక్వర్డ్, వెనక్కి వెళ్ళిపోవడం అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ వితౌట్ ప్రాక్టీస్ స్కిల్స్ కెన్ రెగ్రెస్ ఓవర్ టైమ్, అంటే స్కిల్స్ అనేవి తగ్గిపోతూ ఇట్ విల్ గో బ్యాక్ టు జీరో అన్నట్టు. సినోనిమ్స్ రెగ్రెస్కి డిటీరియోరేట్ అంటే క్షీణించడం, డిక్లైన్ తగ్గిపోవడం, రెట్రోగ్రెస్ అన్నా కూడా వెనక్కి వెళ్ళిపోవడం. కమింగ్ టు యాంటనిమ్స్, ప్రోగ్రెస్, అడ్వాన్స్, ఇవన్నీ కూడా యాంటనిమ్స్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ రీహాబిలిటేట్. సో రీహాబిలిటేట్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్ విచ్ మీన్స్ పునరావసం కల్పించడం లేదా సరిదిద్దడం. టు రెస్టోర్ సమ్వన్ ఆర్ సంథింగ్ టు ఎ నార్మల్, హెల్దీ ఆర్ ఎ యూస్ఫుల్ కండిషన్, లేదా టు రీఫార్మ్, దాన్ని రీహాబిలిటేట్ అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్స్, ఫిజికల్ థెరపీ హెల్ప్డ్ రీహాబిలిటేట్ ద ఇంజ్యూర్డ్ ప్లేయర్. అంటే ఫిజికల్ థెరపీ ద్వారా అతను మళ్ళీ రీఫార్మ్ అయ్యాడు అనమాట గుడ్ కండిషన్లోకి. సినోనిమ్స్ రీస్టోర్, రీఫార్మ్, రివైవ్ పునరుద్ధరించడం, రీఇంటిగ్రేట్. యాంటనిమ్స్ డ్యామేజ్, హార్మ్, ఓకే, ఇంజ్యూర్, ఇవన్నీ చెప్పచ్చు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ రిలయబుల్. రిలయబుల్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ నమ్మదగిన లేదా విశ్వసనీయమైన అని చెప్పచ్చు. సో ఎబుల్ టు బి ట్రస్టెడ్, కన్సిస్టెంట్ అండ్ డిపెండబుల్. ఎగ్జాంపుల్, షీ ఈజ్ ఎ రిలయబుల్ ఎంప్లాయీ. సినోనిమ్స్ డిపెండబుల్, ట్రస్ట్వర్తీ, కన్సిస్టెంట్ లేదా క్రెడిబుల్. యాంటనిమ్స్ అన్రిలయబుల్, డిస్ట్రస్ట్ ఆర్ మిస్ట్రస్ట్ అని చెప్పచ్చు, ఇన్కన్సిస్టెంట్. ఇవన్నీ యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ రిలీఫ్. రిలీఫ్ అంటే ఒక నౌన్, ఇట్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ విచ్ మీన్స్ దట్ కష్టకాలంలో మనకు అందించేటువంటి సహాయాన్ని రిలీఫ్ అంటాం. ఆర్ ఎ ఫీలింగ్ ఆఫ్ కంఫర్ట్ ఆఫ్టర్ స్ట్రెస్ ఆర్ పెయిన్ ఈజ్ రెడ్యూస్డ్, లేదా హెల్ప్ గివెన్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ. షీ ఫెల్ట్ గ్రేట్ రిలీఫ్ ఆఫ్టర్ ఫినిషింగ్ ద ఎగ్జామ్. తను ఒక స్ట్రెస్ అనేది రిలీజ్ చేసుకొని ఒక పెయిన్ రెడ్యూస్ అయిన ఫీలింగ్, కంఫర్ట్ ఫీలింగ్లోకి వచ్చింది. సినోనిమ్స్ కంఫర్ట్, ఈజ్, ఎయిడ్, అంతే, ఓకే. యాంటనిమ్స్ డిస్ట్రెస్, సఫరింగ్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ రెలిష్. సో రెలిష్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్ అండ్ నౌన్ విచ్ మీన్స్ ఆస్వాదన లేదా ఆనందంగా ఆస్వాదించడం. టు ఎంజాయ్ సంథింగ్ గ్రేట్లీ, టు టేక్ ద ప్లెజర్ ఇన్. సో షీ రెలిషెస్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్. తను ఎంజాయ్ చేస్తుంది గ్రామర్ని టీచ్ చేయడం. సో ఆర్ షీ రెలిషెస్ ద డిష్, ఓకే, షీ రెలిషెస్ ద రెసిపీస్ ఇన్ ద డిన్నర్, ఇట్లా. సినోనిమ్స్ ఎంజాయ్, సేవర్, రుచిగా ఆస్వాదించడం, డిలైట్ ఇన్. యాంటనిమ్స్ డిస్లైక్ అండ్ డిటెస్ట్, ద్వేషించడం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ రీలొకేషన్ విచ్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ విచ్ మీన్స్ మనందరికీ తెలుసు ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మారడం. ద యాక్ట్ ఆఫ్ మూవింగ్ టు ఎ న్యూ ప్లేస్ ఆర్ పొజిషన్. సినోనిమ్స్ ఎగ్జాంపుల్, ద కంపెనీ ఆఫర్డ్ రీలొకేషన్ టు అనదర్ సిటీ. కంపెనీ ఇంకొక సిటీకి మూవ్ అయ్యే ఆఫర్ అనేది ఇచ్చిందనమాట. సినోనిమ్స్ ట్రాన్స్ఫర్, మూవ్మెంట్, రీసెటిల్మెంట్ లేదా షిఫ్టింగ్. యాంటనిమ్స్ స్టెబిలిటీ, సెటిల్మెంట్, అక్కడే ఉండడం, స్థిరత్వం లేదా స్థిరపడటం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ రెమీడియల్. సో రెమీడియల్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ లోపాన్ని సరిదిద్దేందుకు లేదా మెరుగుపరిచేందుకు వచ్చేటువంటిది లేదా ఉద్దేశించినటువంటిది. అంటే ఇంటెండెడ్ టు కరెక్ట్ ఆర్ ఇంప్రూవ్ ఎ ప్రాబ్లమ్ ఆర్ డెఫిషియన్సీ. ఎగ్జాంపుల్ చూడండి, ద స్కూల్ ప్రొవైడ్స్ విచ్ కైండ్ ఆఫ్ క్లాసెస్. సో రెమీడియల్ క్లాసెస్ ఫర్ వీక్ స్టూడెంట్స్, వాళ్ళని మెరుగుపరిచే ఉద్దేశంతో కండక్ట్ చేస్తున్న క్లాసెస్. సినోనిమ్స్ కరెక్టివ్, క్యూరేటివ్, నివారణ చేసేవి, థెరపెటిక్, చికిత్సాత్మకమైన. యాంటనిమ్స్ హార్మ్ఫుల్, డ్యామేజింగ్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ రెమిడీ. నౌన్ ఆర్ వర్బ్గా యాక్ట్ చేస్తుంది, సమస్యను సరిదిద్దడం. దేర్ ఈజ్ a solution or treatment for a problem or disease. There is no quick remedy for this problem. అంటే ఇమీడియట్గా సొల్యూషన్ అనేది లేదు. సినోనిమ్స్ సొల్యూషన్, క్యూర్, ట్రీట్మెంట్, రెక్టిఫై. యాంటనిమ్స్ కాజ్, వర్జన్, అంటే మరింత తీవ్రత చేయడం, ఓకే, లేదా ఇంటెన్సిఫై, చెడగొట్టడం, పాడు చేయడం. రెమినిస్. సో రెమినిస్
ఇందాకే వచ్చింది వర్డ్. గతంలో ఉన్న జ్ఞాపకాన్ని రీకాల్ చేసుకోవడం. ఇట్స్ ఎ వర్బ్ టు థింక్ ఆర్ టాక్ అబౌట్ ప్లెజెంట్ మెమరీస్ ఫ్రమ్ ద పాస్ట్. సినోనిమ్స్ చూడండి. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. దే సాట్ టుగెదర్ అండ్ రెమినిస్డ్ అబౌట్ దేర్ కాలేజ్ డేస్. సినోనిమ్స్ రీకాల్, రిమెంబర్, రికలెక్ట్, రిఫ్లెక్ట్. యాంటోనిమ్స్ ఫర్గెట్, ఇగ్నోర్, మర్చిపోవడం లేదా పట్టించుకోకపోవడం. నెక్స్ట్ వర్డ్ ఇస్ రెమినిసెన్స్. సో ఇక్కడ మనకి రెమినిస్ అనేది వర్బ్ అయితే రెమినిసెన్స్ అనేది నౌన్ అనమాట, జ్ఞాపకం. ద యాక్ట్ ఆఫ్ రిమెంబరింగ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఎస్పెషల్లీ ప్లెజెంట్ వన్స్ ఏ మెమరీ అని మనం చెప్పచ్చు. ఓకే, సో ఎగ్జాంపుల్ ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్ బ్రాడ్ బ్యాక్ మెనీ రెమినిసెన్సెస్. జ్ఞాపకాలని తీసుకొచ్చాయి. సినోనిమ్స్ మెమరీ, రికలెక్షన్, రిఫ్లెక్షన్. యాంటోనిమ్స్ ఫర్గెట్ఫుల్నెస్ లేదా ఒబ్లీవియన్ అన్నా కూడా మరుపు. ఒబ్లీవియన్ అంటే మర్చిపోవడం. నెక్స్ట్ వర్డ్ ఇస్ రాండెవూ. సో రాండెవూ యాక్ట్స్ యాజ్ అ బోత్ నౌన్ అండ్ వర్బ్ విచ్ మీన్స్ మీట్ అవ్వడం లేదా ఒక పర్టికులర్ ప్లేస్ నిర్ణయించబడితే ఒక మీటింగ్ ఫిక్స్ చేస్తే దాన్ని మనం రాండెవూ అంటాం. టు మీట్ అట్ అ ఫిక్స్డ్ టైమ్ ఆర్ ప్లేస్, రాండెవూ. సో ఎగ్జాంపుల్ దే ఫిక్స్డ్ ఎ రాండెవూ నియర్ ద రైల్వే స్టేషన్. Synonyms meeting, appointment, assembly, meetup. Antonyms separation, dispersal, చెదరగొట్టడం, ఎక్కడికి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవడం, నాట్ మీటింగ్ అనమాట. మీరందరూ కూడా ఇంగ్లీష్ మాట్లాడే విధానం డెవలప్ చేసుకోవడానికి, మీ పేస్ని ఒక మీడియంలో మీరు పెట్టుకోవడానికి యూట్యూబ్లో రాండెవూ విత్ సిమి గరివాల్ అని ఒక సిరీస్ అనేది ఉంటుంది. 1980s ఆ టైం నుంచి 90s ఆ టైంలో ఈ సిరీస్లో గనక చూసుకున్నట్టయితే సిమి గరివాల్ ఈజ్ అన్ యాంకర్. షీ రాండెవూ విత్ మీటింగ్. షీ డస్ ఇంటర్వ్యూస్ విత్ ఆల్ ద గ్రేట్ పర్సనాలిటీస్. సో మీరు వాళ్ళ ఇంటర్వ్యూస్, వాళ్ళ కాన్వర్జేషన్స్ చూస్తే చాలా వర్డ్స్ మనకి అర్థమవుతాయి. సో మీరు అది చూడొచ్చు, బాగుంటుంది వినడానికి కూడా. యు విల్ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ద లైఫ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్. సో దట్స్ ఇట్. ఇక్కడితో మనం 30 వర్డ్స్ కంప్లీట్ చేసుకున్నాం ఆర్ సిరీస్లో. నెక్స్ట్ సెట్ ఆఫ్ వర్డ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.